మా గజపతిరాజు గారు మాట్లాడుతుంటే ఆ రాక్షసి జనాల మీద గజపతిరాజు గారికి ఉన్న ప్రేమను చూస్తుందనుకున్నాం గాని ఆయన వెనకున్న వందల కోట్ల వేల కోట్ల ఆస్తిని చూస్తుందని అనుకోలేదమ్మా. ఆ క్షణమే ఆ రాక్షసి మనసులో విషబీజం నాటుకుంది. రాజుగారి పక్కన దేవత లాంటి ఉజ్జయిని అమ్మగారి స్థానంలోకి తను రావాలనుకుంది. అనుకున్నదే తడువుగా నమ్మిన బంటుల్ని తన వశం చేసుకుంది. ఏం చేసిందో తెలియదు. ఆ రాక్షస అమ్మగారికి ఏవేవో మందులిచ్చి చివరికి ఆ అమ్మగారి చావుకు కారణమైంది. ఇవేమీ తెలియని ఆ పిచ్చి తల్లి ఆ రాక్షసిని అయ్యగారిని పెళ్లి చేసుకోమని మాట తీసుకుని చనిపోయింది. నేను చనిపోయాక నా స్థానంలోకి నువ్వు రావాలి. ఆ మహాతల్లి తన బిడ్డలు సంతోషంగా ఉంటారు, రాజుగారు సంతోషంగా ఉంటారు అనుకుంది. కానీ మంచితనం అనే ముసుగులో ఒక ముసలం ఇంట్లో అడుగుపెట్టిందని ఆ తల్లికి తెలియదమ్మా. మెల్లగా రాజుగారి దగ్గర మంచిదానిలా నటించడం మొదలుపెట్టింది. తను చనిపోతూ తన కుటుంబాన్ని నా కుటుంబం చేసింది. వాళ్ళు మా అక్క పిల్లలు కాదండి, నా పిల్లలు. నేను మీ భార్యగా అక్క స్థానంలో ఉంటే వచ్చే విలువ కంటే వీళ్ళు అమ్మా అని పిలిచే పిలుపులోనే మాధుర్యమే నాకెక్కువ. ఆ రాక్షసి గురించి తెలియడానికి రాజుగారికి ఎన్నో రోజులు పట్టలేదమ్మా. కొద్ది రోజుల్లోనే ఆ రాక్షసి గురించి పూర్తిగా రాజుగారికి తెలిసిపోయింది. ఉచిత వైద్య శిబిరాలు పెడుతూ ఆ రాక్షసి చేస్తున్న కుట్రలన్నింటినీ తెలుసుకున్నాడు. అలాగే ఆ రాక్షస మనసులో ఏముందో కూడా పసిగట్టగలిగాడు. వెంటనే లాయర్ని పిలిపించాడు. లాయర్తో తన యావదాస్తిని తన ఇద్దరు బిడ్డలకి చెందేలా రాశాడమ్మా. దాంతో ఆ ఊరిమళకి కోపం వచ్చింది. మీరు చెప్పినట్టుగానే మీకున్న యావదాస్తి 2 భాగాలుగా విభజించాను. ఈ సంస్థానానికి మహాలక్ష్మి మీ అమ్మాయి కృష్ణప్రియ మీద 700 కోట్ల ఆస్తి ఉండేలా మీరు చెప్పినట్టే రాశాను. ఇదిగోండి సార్. రాజుగారి దగ్గర నమ్మిన బంటిలాగా ఉన్న సైదులు బాలమ్మలు ఆ రాక్షసి మనసులని అయ్యగారికి తెలియదు పాపం. ఇంతలో ఆ రాక్షసి రానే వచ్చిందమ్మా. మరి ఆస్తి మొత్తం నీ పిల్లల పేర్ల మీద రాస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు? ఏం చేస్తావు? చంపేస్తాను. నీ కళ్ళ ముందే నీ పిల్లల్ని చంపేస్తాను. ఆ ఘోరాన్నంతా
నేనే దగ్గరుండి చూశానమ్మా, నేనే దగ్గరుండి చూశాను.